నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మనం చూసుకుంటే సంక్రాంతి బరిలో వెంకటేష్ వర్సెస్ వెంకటేష్ అండ్ త్రివిక్రమ్ వర్సెస్ అనిల్ రావుపూడి అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఓ పక్క మెగాస్టార్, ఇంకో పక్కన విక్టరీ వెంకటేష్. అదే విధంగా ఈ యొక్క స్టోరీని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? విక్టరీ వెంకటేష్ వర్సెస్ విక్టరీ వెంకటేష్, ఇది రేర్ కాంబినేషన్. అనిల్ రావుపూడి వర్సెస్ త్రివిక్రమ్ కూడా రేర్ పోటీ. ఎందుకంటే ఎప్పుడు అట్లా ఢీకొన్న సందర్భాలు కూడా లేవు. అంటే ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ క్యామియో రోల్ చేస్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. లేటెస్ట్ ఏంటంటే మొన్నటిదాకా అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాస్ అనుకున్నారు, కానీ అట్లీ వైపు అల్లు అర్జున్ వెళ్ళిపోవడంతో ఈయన అట్లే నిలబడి చూశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వెంకటేష్ సినిమా ఉంటుందా లేదా అనుకునే టైంలో కనీసం వెంకటేష్ సినిమా ఉంటుందా లేదా మనకు డోలాయమానంగా జరిగింది. అంటే ఈ సినిమా అప్పుడు కంప్లీట్ అవుతుందా, మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళతో చేయొచ్చా లేదా, ఎందుకంటే వెంకటేష్తో అనుబంధం ఉంది ఆయనకి. మల్లేశ్వరి సినిమాకి రైటర్గా పనిచేశారు, నువ్వు నాకు నచ్చావు సినిమాకి మంచి కామెడీ పండించడానికి వెనకాల విజయభాస్కర్ డైరెక్టర్ అయినా కానీ త్రివిక్రమ్ గారి హస్తం అయితే ఉంది. ఆ రాపో ఉంది కాబట్టి బహుశా వెంకటేష్ కూడా ఏ సినిమా కమిట్ అవ్వాల ఇప్పటిదాకా. ఇప్పుడు లేటెస్ట్ ఇదేంటంటే వీళ్ళు సినిమా పట్టలేకపోతుంది, సెట్స్ మీదకి వెళ్ళబోతుంది, రిలీజ్ ప్లానింగ్ ఏమో సంక్రాంతి అన్నప్పుడు మరి చిరంజీవి గారి సినిమా అదే టైం కాబట్టి ఇక్కడ ఈ మీరు అన్నట్టుగా ఇప్పుడు కాంపిటీషన్ విక్టరీ వెంకటేష్ వర్సెస్ విక్టరీ వెంకటేష్, చిరంజీవి వర్సెస్ వెంకటేష్ కూడా అని వస్తుందండి. ఎందుకంటే మల్టీ స్టార్ అనుకోవాలా లేకపోతే ప్రత్యేక పాత్ర అనుకోవాలో తెలియదు కదా. ఏదేమైనా కానీ ఒక రేర్ కాంపిటీషన్ అయితే అరుదైన పోటీగా చెప్పాల్సి వస్తుంది. సాధారణంగా మనం చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా చాలా త్వరగా సినిమాలు కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఉంది. వాస్తవానికి బన్నీ సరైనటువంటి యొక్క సమాచారం చెప్పకపోవడం వల్లే ఇంత లేట్ అయిందని చెప్పి అనుకోవాలా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా? ఈ విషయంలో బన్నీ లేట్ చేయడమే. అంటే స్క్రిప్ట్ రెడీ కాలేదు అనే ఆ మాట అన్నారు, కానీ అది కాదు. అంటే డోలాయమానంలో ఉంది ప్రాజెక్టు, కొద్దిగా అటువైపు మొగ్గు చూపుతున్నాడు బన్నీ అనే మాట వల్లే తప్పితే, లేకపోతే వాళ్ళు అనుకుంటే స్క్రిప్ట్ ఏముందండి, టక పూర్తి చేస్తారు. అది కుమారస్వామి కథాంశంతో పెద్ద ప్యాన్ సినిమా అనుకున్న కాస్త ఆ ప్రాజెక్ట్ లేట్ అవుతుంది. రేపు బన్నీ ఆ తర్వాత మళ్ళీ లోకేష్ కనకరాజు అని అటు వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లా. సినిమా ఫీల్డ్లో ఏది అసాధ్యం కాదు. కాకపోతే మరి బన్నీతో ఉన్న అనుబంధం వల్ల కనీసం ఆ సినిమా పట్టాలెక్కుద్దాం అనే ఆశ అయితే కలిగింది. మరి అటు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మరి మనం ఏంటి అనుకున్నప్పుడు కూడా 2-3 ప్రాజెక్టులు ఆలోచించి వెంకటేష్ గారు కూడా 2-3 కథలు విని చివరికి ఒక కథను ఫైనలైజ్ చేశారనేది సమాచారం, లేటెస్ట్ సమాచారం. ఖచ్చితంగా కూడా మొదలు పెడితే ఈ తరహా సినిమాలకి సంక్రాంతి రిలీజ్ చేసుకుంటే మంచి సీజన్ అని చెప్పాలి. పైగా సెంటిమెంట్ ఉంది, అలవైకుంఠపురం లాంటి హిట్ ఇచ్చిన సెంటిమెంటు త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఉంది. మన అనిల్ రావుపూడికి ఏమో సంక్రాంతి సెంటిమెంట్, మొన్ననే సంక్రాంతికి వస్తున్నా ఉంది కాబట్టి మరి అనిల్ రావుపూడి కామెడీ టచ్ ఉన్న దర్శకుడు, త్రివిక్రమ్ శ్రీనివాసులో కూడా కామెడీ టచ్ ఉంది. కాబట్టి ఇద్దరు కాంపిటీషన్ అనేది ఇక్కడ వెంకటేష్ వర్సెస్ వెంకటేష్ అనడం కన్నా అనిల్ రావుపూడి వర్సెస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అనడమే బెటర్ అని అనిపిస్తుంది. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే దాదాపు 12వ కూడా మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ అదే విధంగా చూసుకుంటే బాలకృష్ణ గారిని చూస్తాం. ఏదంటే రాబోతున్నటువంటిది కూడా అఖండ 2 మేబీ ఒకవేళ అది సంక్రాంతికి పోస్ట్ పోన్ అయితే అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సంబంధించిన వెంకటేష్తో సినిమా కావచ్చు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే అనిల్ రావుపూడి మధ్యలో బోయపాటి దూరినట్టు కూడా అవుతుంది. సో ఇక్కడ ముగ్గురు కాంబినేషన్ ఒకేసారి రావడం అనేది ఎప్పుడైనా జరిగిందంటే ఏం చెప్తారు? గతంలో జరిగినాయి కదా. ఇప్పుడు దేవి పుత్రుడు సినిమా ఉంది, దేవి పుత్రుడు సినిమా, మృగరాజు సినిమా అనుకుంటా, నరసింహనాయుడు సినిమా, ఇది 3 దాదాపు ఒకేసారి రిలీజ్ అయినాయి. ఒకసారి పెద్ద హీరోల సినిమా సంక్రాంతికి రిలీజ్ అవడం అనేది కామన్గా జరిగేది. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయినాయి. జనవరి 14 సోమవారం పుట్టినరోజు, ఆ టైంలో సోమవారం సినిమాకి రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 4 హీరోలు సినిమా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి, 4 సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి సీజన్ అనే కానీ ఆ రోజుల్లో ఉన్నాయి అవి. ఈ రోజుల్లో అంత ఫాస్ట్గా సినిమాలు చేయట్లేదు కాబట్టి మనం విధంగా రేర్ పోటీ కాదు ఇది, కాకపోతే అరుదైన పోటీగా చెప్పాల్సి ఉంటుంది ఇది. కానీ ఈ మధ్య కాలంలో పెద్ద స్టార్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి తరుణం మనం చూస్తున్నాం. కానీ ఇలా పండగ సందర్భంలో ఒకేసారి 4 సినిమాలు మాత్రం చాలా అరుదునే వచ్చినట్టు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఒక్కటి నాగార్జున గారు మరి డైరెక్టర్ సినిమా ఉంటుందో లేదో తెలియదు, కానీ క్యామియో రోల్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే కూలీలో కావచ్చు ఇలా నాగార్జున గారు కనిపిస్తూ వస్తున్నారు. అయితే ధనుష్ సినిమా సంబంధించి కుబేర సినిమాలో కూడా నాగార్జున మనం చూస్తూ వస్తాం.
ఇలా క్యామియో రూల్లో ఒకవేళ అనుకోకుండా సంక్రాంతి వల్ల నించుంటే 2026 సంక్రాంతి ఏదైతే ఉందో ఎలా ఉండబోతుంది? నలుగురు మెగాస్టార్స్ ఒకేసారి సందడి చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అది జరగకూడదని ఏం లేదు, అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ మధ్యన చేసిన నాగార్జునను రాజ్ తరుణ్ హీరో సినిమాలకు వచ్చిన నా సామిరంగా సినిమా, అలాగే ఫాస్ట్గా ఫైట్ మాస్టర్ డైరెక్షన్ చేయడంలో ఫాస్ట్గా రూపొంది వచ్చేసింది. ఆ తరహాలోనే చెప్పలేం కూడా. వేరే సినిమా కూడా పట్టాలెక్కేసి ఆల్రెడీ ఇప్పుడు కుబేరాలో చేస్తున్నాడు నాగార్జున గారు ప్రత్యేకమైన పాత్ర, కూలీలో ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఇక ఈ 2 సినిమాలు దాదాపు కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయ్యే టైంలో ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఒక సినిమా ఓకే చేసుకుని బరిలో దిగొచ్చాము, చెప్పలేం కూడా, ఏది అసాధ్యం కాదు. అయితే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఒక సంక్రాంతి అనేది చాలా పెద్ద ఎత్తున మార్కెట్ కొల్లగొట్టబోతుంది అనుకోవచ్చా? దాదాపు 5,000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా డబ్బింగ్ సినిమాలు ఉంటాయి. మళ్ళీ ఏదేమైనా ఒకేసారి అందరూ ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదు. సినిమాలు తగ్గిపోయిన ఈ రోజుల్లో కూడా సంక్రాంతి కోసం కొట్టుకోవడం అనవసరం. ఇప్పుడు పుష్పరాజు ఏమయ్యాడు, ముందే వచ్చేసాడు కదా, లక్ బాగుంది, హిట్ కొట్టారు. అలా డివైడ్ చేసుకుని రావడం బెటరు. ఒక వారం ముందు ఒక వారం వెనక అలా వస్తే అందరికీ బాగుంటుంది. లేదా నలుగురు కొట్టుకుంటే జనాలు కూడా ఖర్చు పెట్టే కెపాసిటీ ముందు ఉండాలి కదా. ఒకే నెలలో ఇంత అమౌంట్ ఖర్చు పెట్టే ఉద్యోగులు కొంతమంది ఉంటారు, మధ్యతరగతి ఉద్యోగులు ఉంటారు. ఒకే నెలలో ఇంత అమౌంట్ బల్క్గా ఖర్చు పెట్టాలంటే కూడా కష్టమే. అదే ఇబ్బంది అవుతుంది చాలా మందికి. కాబట్టి అలా ప్లాన్ చేసుకోవడం, రెండు సినిమాల వరకు మనకు అవకాశం ఉన్నప్పుడు 2 సినిమాలు రిలీజ్ చేసుకోవడం బెటరు. ఒక సినిమా ఒక వారం అటు ఒక వారం ఇటు మార్చుకోవడం బెటర్ ఎప్పుడైనా సరే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నెక్స్ట్ రాబోతున్న సంక్రాంతి మాత్రం చాలా పెద్ద ఎత్తున కనిపించబోతుంది. అది మీరు ఇందాక అన్నట్టు విక్టరీ వెంకటేష్ ఉదాహరణకి ఏంటంటే డాకుమారా సినిమా ఆ టైంలో ఆ కాంపిటీషన్ రిలీజ్ అవ్వకుండా ఉంటే ఇంకెక్కువ కలెక్షన్స్ వచ్చి. అది ఏమవుతుందంటే ఒక సినిమా సంక్రాంతికి వస్తున్న కామెడీ ముందు ఒకసారి కలెక్షన్స్ పరంగా ప్రభావం పడిపోయింది. అదండి. సో చూద్దాం సార్, నెక్స్ట్ సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ అయితే ఎవరికి పోటీ ఉండబోతుందో చూద్దాం మరి. నమస్తే.